కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా
చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. Johnny DJ Songs. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం. పల్చిని పల పల తిరిగి లోకలే
आज रात मेरे घर में पार्टी है। आ जाना।
అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. ఇది యెహోవా దేవుని సంకల్పము, వివాహ మహోత్సవానందము ప్రభు యేసుని రాకలో. లోక కళ్యాణ వేడుక ప్రభు యేసుని రాకలో. లోక కళ్యాణ వేడుక. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన
ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం.
శిలకిది అసాధ్యము. స్తోత్రం 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 త్రియేక దేవానికి స్తోత్రం 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 అల్ఫా ఒమేగానికి స్తోత్రం 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 స్తుతి 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 సర్వోన్నతుడానికి స్తోత్రం 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 సర్వాధికారి నీకే స్తోత్రం 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 అగ్ని నేత్రముల గల దేవానికి స్తోత్రం 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 ఆదరణకర్త నీకే స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆత్మస్వరూపుడా సత్యస్వరూపుడా నిత్యుడగు తండ్రి బలముగు దేవా శక్తి సంపన్నుడా పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంగణంలో నాయన నీ పరిశుద్ధ వివాహము జరుగుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. ఇక్కడ ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ వివాహమును ఆయన ఘనముగాను మహోత్సవముగాను జరగడం మీరే కృప చూపండి, సహాయం చేయండి నాయన. నాయన గోడ వంశీ శృతి నాయన ఇదిగో నాయన నీ సన్నిధిలో పరిశుద్ధ వివాహము జరుపుచుండగా క్రమంగాను మర్యాదగాను జరగడం మీరే కృప చూపండి, సహాయం చేయండి. ఏది కొదువు లేకుండగా నాయన నీ సన్నిధిని నీ ప్రసన్నతని దయచేయండి ప్రభువా. ఆత్మస్వరూపుడా సత్యస్వరూపుడా నిత్యుడగు తండ్రి బలమగు దేవా ఈ కార్యక్రమం అంతటిలో మీరే ముందుగా ఉండి నాయన నీకు జయకరంగాను మాకు మహిమకరంగాను జరిగించి మీరే కృప చూపి సహాయం చేయమని నీ ఉన్నతమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. దేవరని దీవెనలు నారాలముగను వీరలపై మాగుగ వేగమెదిగ నిన్ను పావన యేసుని భారగను. దేవరని దీవెనలు నారాలముగను వీరలపై మాగుగ వేగమెదిగ నిన్ను పావన యేసుని భారగను. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. దేవరని దీవెనలు నారాలముగను వీరలపై. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిన కార్యక్రమంతో భారం ఎత్తి నడిపించండి నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జత కాబోతున్న ఇరువురికి నైనా దాంపత్యంలో నీ కృపా సన్నిధి మీరు అనుగ్రహించడానికి సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగానైనా నీ దైవసేవకులనైనా వాడుకున్నట్లు సహాయం దయచేయండి. నైనానికి స్తోత్రాలు. ఆ బిడ్డలతోనూ నైనా కుటుంబస్తులతోనూ బంధువులతోటి నైనా సహోదరులతో ప్రత్యేకంగా మీరు మాట్లాడి నీ కృపా సన్నిధి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి సమయంలో వాక్యం చదువుతారు. దేవునామాని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకు నా హృదయపూర్వక వందనాలు. మనం చదవబోయే వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను
ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతడు ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రతి ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకువచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడను కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 5వ అధ్యాయం 22 నుండి 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముకు ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలన పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతి వాళ్ళు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషులను తన వలన తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనును. దేవుడి వాక్యాన్ని దీవించును. ఈ వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుత రీతిగా ఈరోజు ఇలాగున ఈ వివాహం జరగటానికి మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. జతపరచబడబోతున్నటువంటి వంశీని శృతిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు నైనా ఈ వివాహం అంతట్లో మీరుండండి, మీ నామ మహిమార్థమే జరుగుటకు సహాయం చేయమని వాక్యమును బోధించబోతున్న మీ దాసులను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది దేవుని చిత్తము కాదు. వివాహం అనేది అన్ని విషయముల్లో ఘనమైనదని ప్రతి భూమి మీద ప్రాకుతున్న పరుగుతో సహా జంతువులతో సహా పక్షులతో సహా అన్నీ కూడా చక్కగా జతపరుచుడు యేసయ్య. నాదాము ఒంటరిగా ఉండినప్పుడు ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఈయన కూడా సాటైన సహాయం కావాలని ఆయన తలంచినప్పుడు, ఆయనలో మది కలిగినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆదాముకి గాఢ నిద్రని కలుగజేసి ఆయన ప్రక్కటి ఎముకలో ఒక ఎముక తీసి ఒక నారిని చేసి ఒక నారి అని చేయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా, నరుడు ఒంటరిగా ఉంటే ఎన్నో సమస్యలు కనుక ఒంటరిగా నరుడు ఉండకుండా ఆయన కూడా యేసు ప్రభు కూడా ఒక జత చేయబడినటువంటి ఈ ఎముక ఈ యొక్క ఆదామును అవని జతపరిచిన యేసయ్య ప్రభు యొక్క రాకడ పర్యంతము వరకు నమ్మకంగాను యథార్థవంతులుగాను ఎక్కడికి వెళుతున్నా కలిసి పని చేయడానికి ఒంటరిగా ఉండకుండా ఒకరికి ఒకరు తోడుగా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున నేటి సమాజంలో నేటి పరిస్థితులు మనం చూస్తే దేవుడు జతపరిచాడు, కానీ ప్రాంతంలో ఉన్న సమాజం అంతా కూడా వేరు చేయడానికి కొన్ని సందర్భంలో మనం వేరు చేస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన వేరు, మనుషుని యొక్క తలంపులు వేరుగా కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుడు ఆదామును ఆ యొక్క అన్ని జంతువుల విషయంలో కూడా పేర్లు పెట్టేటట్టుగా చేసినట్టు దేవుడు
ఆయన ప్రక్కట ఎముకలో నుండి తీసుకొని ఆ ఎముక తీసి ఆ మాంసమును అక్కడ పొడిచి ఆ యొక్క ఎముక ద్వారా ఒక స్త్రీని చేసి ఆమె నా నారి అని అనబడిందని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మన బాధలోను, కష్టములోను, ఇబ్బందులలోను, విరుకులోను ఆ శరీరానికి ఆ ఎముక అవసరం. హల్లెలూయా. ఆ ఎముకని ఎవరు వేరు చేసే పరిస్థితి రాకూడదు. కానీ ఈ రోజున చాలామంది కుటుంబాలు చూస్తుంటే ఎంత ఘనంగా అయితే వివాహం జరగబడుతుందో అంత సంవత్సరంలో అంత విడిపోయేటట్టుగా కూడా మనకు కనపడుతున్నట్టు మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క దేవుడు తన సంఘాన్ని ఎలాగైతే ప్రేమించాడో ఈ యొక్క సిద్ధపరచబడినటువంటి వివాహము చేయబడిన స్త్రీని అలాగన ప్రేమించవలను. బాధలో కానివ్వండి, కష్టాలలో కానివ్వండి, విరుకులో కానివ్వండి, ఇబ్బందులలో కానివ్వండి, వారికి ఏ సమస్యలోనైనా తన భార్యని విడిచిపెట్టకూడదు అని చాలా చక్కగా రాయబడుతుంది. నిజమే రోజున చాలామంది జీవితాలు మనం చూస్తుంటే అత్త మాట కనుక కోడలు వినలేదు అనుకోని కొడుకు రాగానే ఏం చెప్తుంది? కోడలు చాలా మంచిదే, కానీ అత్త చెప్పే మాట ఒకటే. కారణం అత్త మాట వినలేదు కోడలు. కానీ అత్త రాగానే కొడుకు చెప్పే మాట ఏంటంటే, అయ్యా నీ పిల్లం మంచిది కాదు. హల్లెలూయా. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ నేను చూశాను. వాస్తవం కాదు, వాస్తవాలుగా అంటే ఏమి తప్పు చేయలేదు. కానీ ఏం చెప్పింది? అత్త ఏదో చెప్పింది. ఆమె ఇబ్బందులోనో లేదా ఏదో పని ఉండో చేయలేకపోతే అప్పుడు అత్త కోడలు ఏమైపోయింది? చెడ్డదైపోయింది. కానీ సంఘము యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించాడో, ఎన్ని సమస్యలను ప్రభు ఎదుర్కొంటూ వచ్చాడో, అలాగున మన నమ్మి వచ్చినటువంటి మన ప్రక్కట ఎముకను మన భార్య లేకపోతే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో విరుకు కూడా మనకు కలుగుతూ ఉంది. ఈ వివాహ కార్యక్రమం ఈ రోజునున్న ఆనందం ఎప్పటి వరకు ఉండాలంటే మనము మరణించేంత వరకు కూడా ఆ యొక్క ప్రేమ చల్లారిపోకూడదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రారంభము ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది. చాలా బంధుమిత్రులతో చాలా ఆనందముతోనూ సంతోషముతోనూ చాలా ఆ యొక్క మంచి ఐక్యత కలిగినట్లుగా మనం కనపడుతున్నాం. మిగిలిపోతుందంట. హల్లెలూయా. ఈ కొద్ది ప్రేమ ఆ యొక్క 3 నెలలు జరిగిన తర్వాత ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. గడిచిన పిల్లలు ఒక ఆయన చూసాం. ఒక ఆయన అంటాడు, ఆ యొక్క వివాహం అయిందంట, మైసూరు పాకు అడిగిందంట, మైసూరులు తీసుకొచ్చారంట. హల్లెలూయా. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి జోక్గానే ఉంటే, కానీ అవి మైసూరులు తీసుకొచ్చినాడు ఎవడు లేడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మన ప్రేమ విషయంలో ఇప్పుడు ఉన్న ప్రేమ ఎప్పుడు దాకా ఉండాలి? మన చివరి శ్వాస విడిచిపెట్టేంత వరకు ఈ బంధాన్ని ఎవరు వేరు చేయకూడదు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మనకు మాట్లాడినప్పుడు మనము కూడా సహించుకోవాలి, ఓర్చుకోవాలి, ప్రభు సన్నిధిలో స్థిరపరచబడాలి. యేసయ్య కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ సంఘాన్ని ఎక్కడా విడిచిపెట్టినట్లు లేదు. ఈ సంఘానికి పోల్చడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబము, ఈ యొక్క స్త్రీ ఒక సంఘానికి పోలుస్తున్నారు. ఈ సంసార వైభవ జీవితం అనేది ఒక ఇల్లాలు, ఆ ఇంటికి ఒక విల్లాలుగా, ఆ ఇంటిని కాపాడే ఒక దీపముగా, ఆ ఇంటిని ఆ యొక్క మంచి మార్గంలో నడిపించి ఒక మంచి ఆ యొక్క మనిషిగా
దేవుడు నిర్మించుకున్నట్లు మనం చూస్తున్నామండి. ఆలోచినట్లుగానే మన భార్యని ప్రేమించాలి. ఈ భార్య యజమానుడికి శిరస్సు అయి ఉండకూడదు, కానీ ఈ యజమానులను ఆ యొక్క శిరస్సుగా ఆమె భావించి దేవుని సన్నిధిలో యథార్థవంతులుగాను ఏ సమస్య లేకుండా ప్రభు కొరకు స్థిరపరచబడినది ఈ వివాహ బంధం అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క ప్రేమించాలి, తన మామను ప్రేమించాలి, తన కుటుంబాన్ని ప్రేమించాలి. ఈ సమయంలో ఇలాంటి ఈ కొన్ని మాటలు కూడా మీ వ్యక్తిగత జీవితంలో మీ హృదయంలో భద్రపరుచుకొని ప్రభు యొక్క రాకడ పర్యంతం వరకు ఎవరు కూడా ఈ బంధాన్ని వేరు చేయకుండా, కలహాలు లేపకుండా, భేదాలు పుట్టించకుండా వారి బంధం గట్టిగా నిలబడటానికి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ సమయమును దైవజనులకి అప్పగిస్తున్నాం. ఆత్మీయ బిడ్డలు, మొదటిగా కుటుంబ వ్యవస్థ ఫలభరితముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలంటే 12 కాపరానికి 12 సూత్రాలని ఒక అద్భుతమైన దైవజనుడు వీటి గురించి రాశాడు. వివాహమైన సంవత్సరాలకి కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను కూడా అధిగమించి మీ జీవితాలు ఫలభరితముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఈ సూత్రాలు వివాహమైన వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం చేసుకోబోతున్న మీరు కూడా ఈ సూత్రాలను పాటిస్తే వారి జీవితాలలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ యొక్క బంధం ఎవరు విడదీయాలన్నా ఆ బంధం విడిపోదు. కోపం వచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి కోపపడకూడదు. ఆ బంధం బలోపేతముగాను, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి సోదరుడు వంశీ, హాయ్, పెళ్ళి కానప్పుడు ఎంత ప్రేమించావు, పెళ్ళైన తర్వాత నీ వ్యవహారం నాకేమి నచ్చడం లేదు ఏంటి, నువ్వు పెళ్లి కానప్పుడు బాగానే ఉన్నావు కదా అని శృతి ఇద్దరు కోపపడుతున్నారు. సరే, భర్త కోపపడ్డాడు కదా, ఆయన కోపపడింది అని సైలెంట్గా ఉండాలి. ఇద్దరు ఒకేసారి కోపపడ్డారనుకో, ఆ యొక్క బంధానికి బీటల వారు తగ్గి ఉండాలి, తగ్గి ఉండాలి. ఏయ్, నేను మగోడిని, నేనేది, నేను తగ్గేదిలే, ఈరోజు తగ్గేదిలే అని చెయ్యి పెట్టి కూడా చూపిస్తున్నారు. నేను ఆడదాన్ని, నేను తగ్గేదిలే. ఇద్దరు తగ్గకపోతే జీవితాలు ఏమైపోతాయండి? దీవెనకరంగా ఉండవు, సాగవు. తగ్గేదిలే ఇద్దరు కింద పడతారు. అందుకనే ఇద్దరు కూడా ఒకేసారి తగ్గాలా, నేను తగ్గేదేందు, నేను మగోడిని. అలాగనే శృతి, ఒకవేళ నీ పక్కన నిలబడ్డా వంశీ కోపపడ్డాడు అనుకోండి, నువ్వేం చేయాలి? తగ్గాలా, నేను తగ్గేదిలే అంటావా? తగ్గాలి. తగ్గకపోతే చివరికి ఆ జీవితం అనేది సాగిపోదు. ఈరోజు చాలా సమయాలలో ఈ సినిమా డైలాగ్ ఒకటి వచ్చిందండి. ఇలా ఆయన వివాహ కార్యక్రమాల్లో ఇదే వాక్యం చేత పాస్టర్ గారు ఆగండి అన్నాడు. ఏంట్రా బాబునా, నిందాక మొదటి సూత్రం చెప్పారు కదా, మా ఇంట్లో నేను తగ్గలా, పెళ్ళాము నేను తగ్గేదిలే అని ఇది చేయి పెట్టేలా చూపిస్తున్నాడు. ఒరే నాయన, సినిమా డైలాగ్ కాదురా ఇది దేవుని వాక్యానికి సంబంధించింది. తగ్గకపోతే రేపు పరిస్థితిని కొంచెం ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలామంది సినిమాలు చూసి, ఆ నాటికలు చూసి జీవితాన్ని ఏం చేసుకుంటారంటే నాశనం చేసుకుంటున్నారు. అందుకనే రోజు ఏం చేయాలి తెలుసా? బైబిల్ చదవాలి. మొదటి సూత్రం ఏమిటి అనగా, ఇద్దరు ఒకేసారి కూడా. ఇప్పుడు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మొదట్లో ఉన్నంత ప్రేమ రాను ఏమవుతుందంటే, పిల్లలు కలుగుతారు, ఆ తర్వాత ముఖంలో ముడతలు వచ్చేస్తాయి. బో అందంగా ఉన్నావులే, నువ్వు అందంగా ఉన్నావులేయ్యా అని ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకూడదు. మొదట్లో ప్రేమ ఎలాగైతే ఉందో ఆ ప్రేమ చివరి వరకు ఉండాలి. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నీ భార్య ఎదురుగా నీ పక్కనే నిలబడ్డా చేసుకోబోతున్న శృతి, అయ్యా వంశీ జ్ఞాపకం చేసుకో, ఇంకా భార్య కాలేదు, ఇంకా పెళ్లి, మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. ఎప్పుడు కూడా గతాన్ని త్రవ్వుకోకూడదు. మీ అమ్మట ఎప్పుడు గతాన్ని త్రవ్వుకోకూడదు. అప్పుడే మీ జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. ఒకరి ఎడల ఒకరు క్షమాగుణము కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలండి? క్షమాగుణము కలిగి ఉండాలి.
అలాగనే ఒక్కరి ఎడల ఒకరు అనుమానం అనే స్థితిలో కలిగి ఉండకూడదు. ఏ స్థితిలో కలిగి ఉండకూడదండి? అనుమానం అనే స్థితిలో కలిగి ఉండకూడదు. అలాగనే అమ్మ ఉదయాన్నే లెగంగానే మోకాళ్ళుండి ప్రార్థన చేయాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అలాగనే ఒక్కరి ఎడల ఒకరు గౌరవించుకోవాలి. అంతేగాని తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ఇద్దరు ఎప్పుడైతే ఒకరిని ఒకరు మెచ్చుకుంటారో ఆ జీవితం దీవెనకరంగా ఉంటుంది. అలాగని రోజు వాక్య ధ్యానం చేయాలి. మీ కుడి హస్తం ఎత్తినట్లయితే ఇక వివాహ కార్యక్రమంలోనికి నేను ముందుకు కొనసాగుతాను. చేయత్తనమ్మా మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా చేయత్తాలి. ఇద్దరు ఎదురుగా నిలబడండి. వంశీ ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అలాగనే అమ్మాయికి నాన్న శృతి జాగ్రత్తగా వినమ్మా. పడుతున్నా ఎదురుగా నిలబడిన వంశీ నీ పెండ్లి భర్తగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అందరికీ చెప్పలు కూడా కొంచెం అది కొంచెం అబ్బాయి తరపున త్వరగా రావాలి. చిన్నాడు దేవుడు వివాహమన్నది అయితే మాకంటే మంచిగా పోషించి చూసుకుంటావని అను నమ్మకముతో మా అమ్మాయిని మీ అబ్బాయికి భార్యగాను మీకు కోడలిగాను మేము వివాహం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఏ సమస్య వచ్చినా ఏ బామే గాని విడదీయము అని మాటిస్తున్నాం. ఓకే. కుమార్తెను మా అబ్బాయికి భార్యగాను మాకు కోడలుగాను చేసుకోవడానికి మాకు ఇష్టమే. ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వారిని కలుపుతామే గాని వారిని విడదీయమని మీకు మాట ఇస్తున్నాము. సర్వేశ్వర సర్వలోకనాథుడు ఆద్యంత రహితుడు వినియోగిస్తున్నాడా ఈ ప్రత్యేకమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో తననైనా మీ సమక్షములోను తల్లిదండ్రుల సమక్షములోను వీరిని ఇద్దరును కలపడానికి మీ కృప చూపినందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. అమ్మాయి కళ్ళలో చూడానా? అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. నువ్వు కింద పైన చూడకూడదు. ఎందుకంటే ఈ ప్రమాణాలు చాలా విలువైనవి. వంశీ అని నేను శృతి అని నిన్ను నా భార్యగా స్వీకరించి పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును నీ ఎడలా అమ్మాయి కళ్ళలో చూడాలి. నీ ఎడలా నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎంతవరకు ఉండాలి ప్రమాణం? ఎంతకాలం? మౌత్ రాస్తున్నాను త్వరగా. ఎంతకాలం దీనైనా? వెరీ గుడ్. ఫోటోగ్రాఫర్లు కూడా చక్కగా తీయాలండి. మంచిది. శృతి అనే నేను వంశీ అనే మింబులను ఎక్కడ చూసి చెప్పాలమ్మా? మౌత్ని కాదు చేసుకునేది, ఎదురుగా ఉన్న వంశీని వివాహం చేసుకునేది. వంశీ అనే మింబులను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును
ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను సంగమ ఎదుటను బంధుమిత్రాదుల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఈ ప్రమాణం ఎంతవరకు ఉండాలి? జీవితకాలం. వెరీ గుడ్. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణానా. ఉన్నారు తండ్రి. ఇప్పుడు అయినా వివాహం ద్వారా ప్రభా ఐక్యపరిచారు, జతపరిచారు తండ్రి. వారి జీవితకాలం అంతా ప్రభా సుఖ సంతోషాలతో ఆనందంతో గడుపుతూ వచ్చే ఇదే రోజులో ప్రభా చక్కటి బాబుని మీరు అనుకుని సహాయం చేయమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకును సకల పరిశుద్ధులకు మరి జతపరచబడిన భార్యాభర్తలకు సదాకాలము తోడైండుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను జీవిత పయనం మరువరానిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా గెలవాలి అపవాదిని సహితం గెలవాలి అపవాదిని సహితం మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా నువ్వు అడుగు ఏం అడగాల ఎందుకు వచ్చారు మా ఇంటికి వచ్చి నువ్వు మా పేరు అడుగు మీ కూతురు మీ కూతురు ఎందుకు వచ్చింది అడుగు నన్ను అడుగుతుంది నా పేరు కాదు కూతురు ఎందుకు వచ్చింది అడుగు ఏం మాట్లాడాలా మీ అత్తల్ని అడుగు మా ఇంటికి వచ్చిన మీ కూతురు మా ఇంటికి వచ్చింది పేరు కాదు ఎవరితో వచ్చావు మా ఇంట్లో నువ్వు అది అడగలేదుగా నువ్వు ఎందుకు వస్తున్నావు అడగలేదు. నా భార్య నేను ఇంట్లో వస్తున్నా చాలా ఏమనండి నీ పేరేం పేరు చెప్పండి మీ ఆయన పేరేంది
ఇది సరిపడా